స్థానిక నియోజకవర్గ అభివృద్ధి పనులపై జరిగిన సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. తన 2 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎదురైన ఒడిదుడుకులు, అవమానాలను గుర్తు చేసుకుని ఆయన కంటతడి పెట్టడంతో ఒక్కసారిగా సభ అంతా నిశ్శబ్దమైపోయింది. మేము పెరిగిన వాతావరణం మాకు రాజకీయాలు నేర్పలేదు. నా తల్లిదండ్రులు రాజకీయాల్లో లేరు. కేవలం ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఈ రంగంలోకి వచ్చానని ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూశానని, మరెన్నో అవమానాలు, అమర్యాదలు భరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచినా ఓడినా నిరంతరం ప్రజల మధ్య బతుకుతున్నారని స్పష్టం చేశారు. తనపై ప్రజలు, కార్యకర్తలు చూపిన అమోఘమైన ప్రేమే ఇన్ని ఇబ్బందుల్లోనూ తనను ముందుకు నడిపిస్తోందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. అధికారులను వ్యక్తిగతంగా ఎప్పుడూ ఏమీ అడగను. నేను అడిగేదల్లా ఈ ప్రాంత అభివృద్ధి కోసమే. పట్టుదలతో నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించమే నా లక్ష్యమని చెప్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా గొంతు మోగబోయి కళ్లలో నీళ్లు తిరగడంతో సభలో ఉన్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఒక్కసారిగా మౌనంలోకి వెళ్లిపోయారు. నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను చూసి సభికులు హర్షం వ్యక్తం చేశారు. మేము పెరిగినటువంటి వాతావరణం మాకు ఎక్కడ రాజకీయాలు నేర్పిలా. మా కుటుంబంలో మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ రాజకీయాలు లేదు రాజకీయ కుటుంబాలతో కలిసి పెరగల. మరి అటువంటిప్పుడు మాకు ఈ పరిపక్వత అనేది ప్రజల నుంచి రావాల్సిందే, లేదు అనుభవం నుంచి రావాల్సిందే, కానీ వేరే రంగా రాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా 5 సంవత్సరాల్లో నేర్చుకోవాలా, ఇది రాజకీయము, మేము చేయాల్సింది ఇది అని కనుక్కునే టైం వస్తానే పాపం 5 ఏళ్ళు అయిపోయింటుంది. తర్వాత టికెట్ అన్నా రాదు, టికెట్ వస్తే గెలవరన్నా గెలవడు, చిక్కడు దొరకడు ఎవ్వరం. మనకి గెలిచినా చిక్కలేడు, ఎందుకంటే వానికి అవగాహన ఉండదు. నేను ఒక రాంగ్ నెంబర్ తగులుకున్నా, గెలిచినా ఓడినా మీతోనే బతికేస్తున్నా. కాబట్టి 20 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి నా రాజకీయ జీవితంలో ఆటుపోట్లు, అవమానాలు, అవహేళనలు చాలా వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా ప్రజలు చూపించినటువంటి ప్రేమ కానీ, మా పార్టీ కార్యకర్తలు చూపించినటువంటి ప్రేమ కానీ అమోఘమైంది ఈ రోజున. అందుకనే ఒక కృతజ్ఞతా భావంతో ఈ ప్రాంతానికి చేయాలని ఒక పట్టుదలతో చేస్తాను. వేరే ఉద్దేశాలు ఏం లేదు. ఇరవై ఏళ్ళు ఒక మనిషిని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలంటే ఒక జీవితం. అది మామూలు విషయం కాదు. కాబట్టే చెప్తున్నా, ఈ ప్రాంత అభివృద్ధికి మా వ్యక్తిగతంగా ఏవి ఎప్పుడు మిమ్మల్ని అడగం. మేము అధికారులతో ఏ ఒక్క అధికారితో కూడా వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో మా అబ్యూజింగ్ ఆఫ్ పవర్ జరగదు. దీనికి వేదిక నుంచి మాటిస్తున్నాము. గతంలో కూడా మేము అబ్యూజింగ్ ఆఫ్ పవర్ ఎప్పుడు కూడా చేయలేదు, చేయం కూడా. ఇది వాస్తవం. రాజకీయంగా మా ప్రత్యర్థులు ఏదైనా వాళ్ళు దిగజారి మాట్లాడే మాటలు ఏమన్నా సమాజంలో ఉంటాయేమో, కానీ మా మనస్ఫూర్తిగా చెప్పే మాట ఏమంటే అబ్యూజింగ్ ఆఫ్ పవర్ ఎప్పుడు చేయము. మాకు ఇచ్చినటువంటి అధికారం, ప్రజలు ఇచ్చినటువంటి అధికారం వాళ్ళ కోసం, ఆ ప్రాంతం కోసం మాత్రమే వాడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ 80 లక్షల రూపాయల నుంచి 11 కోట్ల చిల్లరికి 3 సంవత్సరాల కాలంలో పెంచుకోగలుగుతామంటే పట్టుదల ఉంటే నరసింహస్వామి క్షేత్ర ఆదాయాన్ని 100 కోట్లకు తీసుకుపోవాలనే ఆలోచనకు అంకురార్పణ ఆ రోజుల్లోనే జరిగిందనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మన ఆదాయం మీకు చెప్తున్నాను. గడిచిన 5 ఏళ్లలో ప్రజానీకము చేసినటువంటి తప్పు, ఒక ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి, ఆ ప్రభుత్వం పరిపాలించినటువంటి పరిస్థితులు, పాలకులు ప్రవర్తించినటువంటి తీరుతెన్నులు, 11 కోట్ల చిల్లర ఆదాయాన్ని అప్పచెప్పితే 7 సంవత్సరాల్లో వాళ్ళు పెంచగలిగిండేది మాత్రము కేవలం 3 కోట్లు మాత్రమే. 3 సంవత్సరాల్లో 80 లక్షల్ని 11 కోట్ల చిల్లర చేసి అప్పచెప్పితే 7 సంవత్సరాల్లో వాళ్ళు చేయగలిగిండేది కేవలం 3 కోట్లు. అంటే పాలకులు సరిగ్గా ఉంటే, వాళ్ళ ఆలోచన సరిగ్గా ఉంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో అనడానికి ఇది ఒక ఉదాహరణని మీకు అందరికీ కూడా తెలియజెప్తున్నాను. ఈ 20 నెలల కాలంలో దాదాపు మన ఆదాయము 4 కోట్లు పెంచగలిగినాం గతంలో కంటే. అంటే మనం ఇంకా కష్టపడితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా 50 కోట్లకు రెవెన్యూ తీసుకోగలిగినటువంటి పొటెన్షియల్ ఏరియా ఉండేటువంటి దేవస్థానం మనదనేది గర్వంగా చెప్తాను మీకు అందరికీ కూడా. మా దగ్గర చిత్తశుద్ధి ఉండల్లా, మీ వంతు సహాయ సహకారాలు ఉండల్లా, అధికారుల అండదండలు ఉండల్లా. మేము చేసే ప్రతి పనిలో కూడా ఒక సత్సంకల్పం ఉందనే నమ్మకం వాళ్ళకి ఇవ్వగలగలం మనం. ఈరోజున అధికారులు అందరూ సహకరిస్తున్నారు మనం చేసే ప్రతి కార్యక్రమంలో. లేదంటే ఇంత అద్భుతంగా జరగదు. పోలీసు వారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈవెన్ పంచాయతీ వాళ్ళు డిఎల్డిఓ గారి ఆధ్వర్యంలో కూడా అద్భుతంగా శానిటేషన్ గురించి కష్టపడుతున్నారు. కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వారి పరిధి కాకపోయినా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వారి వంతు వాళ్ళకి చేతనైనంత వరకు మనకు సపోర్ట్ చేస్తూ ప్రతి
కార్యక్రమంలో కూడా ఆయన తోడ్పాటు కూడా నిరంతరం ఉంటూ వస్తుంది. ఈ రకంగా అధికారులందరూ కూడా కలిసి తోడ్పాటు అందించేటువంటి పరిస్థితులే మనల్ని అభివృద్ధి పదంలో నిలబెడతాయని నేను బలంగా నమ్ముతాను.